హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 25కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అండ్ అలాగే నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఈ యూనివర్సిటీ కూడా ఇది అటానమస్ యూనివర్సిటీ అయినప్పటికీ సో ఇందులో మనకి బీఎస్సీ నర్సింగ్ కొరకు అయితే సీట్స్ అయితే ఉంటాయి. సో అది కూడా వీళ్ళు మొత్తం పూర్తిగా ఎలా భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎలా సీట్స్ భర్తీ చేస్తారు, ఎప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎప్పుడు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. సో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ అకాడమిక్ అని వస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కోర్సెస్ ఆఫర్డ్ అనేది ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ నర్సింగ్ అని వస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నర్సింగ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ ఓన్లీ ఇది మాత్రం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో వచ్చేసి బోత్ మేల్స్ చేయొచ్చు అండ్ ఉమెన్స్ అంటే ఫీమేల్స్ కూడా చేయొచ్చు ఈ కోర్స్. కాకపోతే ఇక్కడ నిమ్స్లో మాత్రం ఓన్లీ ఉమెన్స్కి అంటే ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది చేసేటటువంటి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి అడ్మిషన్ యొక్క డేట్ ఎప్పుడు అంటే అడ్మిషన్ అంటే ఎప్పుడు అప్లికేషన్ వస్తుంది మనకి ఓపెన్ ఎప్పుడు అవుతుంది అప్లికేషన్స్ అని అంటే జూన్ జూలైలో అయితే వస్తుంది ప్రతి ఇయర్. డెఫినెట్గా ఈ టైంలో అయితే వస్తుంది అనమాట. సో దీనికి వేరే వాటితో సంబంధం లేదు. యాజ్ పర్ మనకి ఎంసెట్ బేస్డ్ పరంగా ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో అండ్ ఎంత ర్యాంక్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే మనకి సీట్స్ అయితే కేటాయిస్తారు. అది కూడా మీరు అప్లై చేసుకుంటేనే కేటాయిస్తారనమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. దట్ టు ఆన్ అంటే బైపీసీ గ్రూప్ తీసుకొని మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years. సో ఇక్కడ ఈ అటానమస్ యూనివర్సిటీ అయినటువంటి నిమ్స్లో వచ్చేసి ఓన్లీ 100 seats మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు, అంతకంటే తక్కువ ఉండవు. అది కూడా ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే. సో ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్కి కూడా ఇక్కడైతే వాళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ మస్ట్ క్వాలిఫై ఇన్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ అంటే ఎంసెట్లో అయితే పక్కాగా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోనికి అర్హులైతే అవుతారనమాట. ఇక్కడ ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే అడ్మిషన్ యొక్క ఫీ వన్ టైం వచ్చేసి ఎంత అంటే 3,000 రూపీస్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ 1,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ 3,000 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్ అంటే మీకు మళ్ళీ ఒకసారి అడ్మిషన్ కొరికి మీరు అప్లై చేసుకుంటారు కదా, టైంలో పే చేస్తారు కాబట్టి ఇది మళ్ళీ మీకు వెనక్కి రాదు. కానీ వేరే ఇక్కడ 1,000 రూపీస్ అనేసి ఉంది కదా ఇది, సో ఈ అమౌంట్ అయితే మీకు బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీ, లైబ్రరీ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ, ట్రాన్స్పోర్ట్ ఫీ అండ్ ఎఫిలియేషన్ ఫీ ఇవన్నీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఫీ అని అంటే సో ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని కొరకు వాళ్ళు స్పెషల్ బస్సెస్ అయితే అరేంజ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో దాని కొరకు అయితే మీరైతే పే చేయాలన్నమాట. సో ఇక్కడ యాన్యువల్ ఫీ ట్యూషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 31,000 అండ్ లైబ్రరీ ఫీ వచ్చేసి 1,000 అండ్ ఎగ్జామినేషన్ ఫీ 1,300 అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ 1,500 అఫిలియేషన్ ఫీ 1,000 రూపీస్ టోటల్ వచ్చేసి. సో ఇంత అయితే అవుతుందన్నమాట. అంటే టోటల్గా వచ్చేసి 40,050 రూపీస్ అయితే అవుతుంది. సో ఈ అమౌంట్ మళ్ళీ ఇది ఎలా అంటే ఎవరైతే ఇప్పుడు దీంట్లో మీరు కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, అలాగే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఫ్రీగానే ఉంటుంది మిగతాది మొత్తం. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి అనమాట. సో ఇప్పుడు మీరు ఇది తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి వి విల్ మూవ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో ఫ్రెండ్స్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనమాట. సో ఇది ప్రతి ఇయర్ మనకి బీఎస్సీ నర్సింగ్ కొరికి అడ్మిషన్ ప్రాసెస్ అయితే చూసుకుంటుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం ఇదే చూసుకుంటుంది ఆల్ ఓవర్ తెలంగాణలో. సో ఆల్ ఓవర్ తెలంగాణలో ఎన్ని బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి దీని కిందే ఈ యూనివర్సిటీ కిందే అఫిలియేటెడ్ అయి ఉంటాయన్నమాట. సో మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తే ఇందులో ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్టెడ్ డేట్ ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఒక ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు. ఈ ఆర్టికల్ సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఎందుకంటే ప్రూఫ్ కొరకి మనకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు అడ్మిషన్ క్లోజ్ అవ్వడం 23. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ద లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ వాస్ 30/11/2023 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 ఇన్ ద నర్సింగ్ కాలేజెస్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ ఇచ్చాడు ఏంటి అంటే మనకి 30/11 అంటే మనకి
నవంబర్ 30th వరకే, నవంబర్ 30th వరకు అయితే అప్లికేషన్ చేసుకోనికి అయితే డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మళ్ళీ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏదైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఉందో సో దానికి ఇది లాస్ట్ డేట్ అంటే ఇప్పుడు చెప్తాను. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ హ్యాస్ కంప్లీటెడ్ BSc Nursing admissions under competent authority quota as per revised schedule for counselling notified by INC by conducting 5 phases of counselling. సో ఈ డేట్ లోపు అయితే వాళ్ళకి అయిపోవాలనేసి ఇచ్చారు. సో మనకి ఏం చెప్తున్నానంటే సో ఈ డేట్ రోజు ఇప్పుడు మనకి నవంబర్ ఎండింగ్ వరకు అయిపోవాలి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది ఫ్రెండ్స్. సో నేను అందుకే చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ 5 phases పెడతారు అనేసి ఇచ్చారు కదా, ప్రతి ఇయర్ 5 phases అయితే ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు ఓన్లీ 3 phasesకే క్లోజ్ చేస్తారు. ఇది ఇంతవరకు జరగలేదు, 4 phases 5 phases కంటే ఎక్కువనే జరిగిపోయినాయి. సో నేను అలాగే ఏం చెప్తున్నాను అంటే సో మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1st వీక్లో వస్తుంది ఫ్రెండ్స్ BSc నర్సింగ్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్ తెలంగాణలో వచ్చేసి BSc నర్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్నగా స్క్రోల్ చేసిపోతాను, మీరు ఒక్కొక్కటైతే ఇట్లా పాజ్ చేసుకొని అయితే చూసుకోండి ఇక్కడ. సో మీరు ఇన్ కేస్ మీకు కనుక పూర్తి వీడియో కావాలి, ఒక్కొక్కటి డీటెయిల్గా కావాలి అని అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి, సో దట్ వన్ కట్ ఆఫ్ బేస్డ్ కూడా కావాలంటే చెప్పండి, నేను కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియజేయండి, తప్పకుండా నేనైతే ఇస్తాను అనమాట, వేరే వీడియోలో చెప్తాను. సో ఇప్పటివరకు చూసినవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఇప్పుడు చూసేటువంటి ప్రైవేట్ కాలేజెస్ చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ చూసుకోండి, ఇక్కడ ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇలా నేను స్క్రోల్ చేస్తున్నాను చిన్నగా. సో టోటల్గా ఉన్నటువంటి కాలేజెస్ ప్రతి ఒక్కటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆధ్వర్యంలోనే అఫిలియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో దాని అండర్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎక్సెప్ట్ నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తప్పించి మిగతా అన్నీ ఇలా ఉంటాయి. సో ఇది మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. సో ప్రైవేట్ కాలేజెస్కి కూడా 50% ఆఫ్ సీట్స్ వచ్చేసి కన్వీనర్ అంటే గవర్నమెంట్ కిందకి అఫిలియేట్ అయి ఉంటాయి. సో ప్రతి ప్రైవేట్ కాలేజ్ 50% ఆఫ్ సీట్స్ని అయితే ఇచ్చేస్తాయి. సో అలా ప్రతి ప్రైవేట్ కాలేజ్లో కూడా మీకైతే సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే ఇది చూసుకోండి. సో ఒక కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, ఇది అన్న ఈ కాలేజ్ యొక్క లిస్ట్ వీడియో చేయండి అనేసి. సో నేను వెంటనే మీకోసం అయితే చేసి పెడతాను. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, దీని తర్వాత వచ్చేసి మనకైతే ఓపెన్ అవుతాయి అనమాట. సో కొంచెం అయితే ఓపిక పట్టేసేయండి, ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకైతే అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి అప్డేట్ ఎండ్ టు ఎండ్ మీకు స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటికించి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నేను క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు నేనైతే మిమ్మల్ని గైడ్ చేశాను. క్లాసెస్ స్టార్ట్ అయినాక కూడా మీకు ఫస్ట్ సెమ్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫర్దర్గా కూడా. సో అలా గుర్తుపెట్టుకొని ఇదొకటే కాదు మిగతా అన్నింటికి నేను మీకు సపోర్టివ్గా నిలబడతాను. సో టోటల్ వచ్చేసి 85 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ టోటల్గా మిగతా వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. సో ఇన్ని అయితే ఉన్నాయన్నమాట, 21 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ మిగతా వచ్చేసి ఇక్కడ 85 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. సో ఇందులో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం చాలా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.